నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్ చెత్త. ఓ లోడా లోడా లోడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడ నీ మొఖం చెత్త మొత్తం నీ చెప్పేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు. భారతమ్మకి ప్రతి పాపం అంటగట్టేయాలి చెత్త. నువ్వు నీ బతుకని అంత భయం ఉన్నప్పుడు ఎందుకే చెత్త అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి మళ్ళీ చెత్త. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వైసీపీ మళ్ళీ వాళ్ళ బూతుల రాజ్యాన్ని మొదలుపెట్టింది, ఎక్కడ ఆగట్లేదు. ఈసారి బలివేసింది వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిలని, అది కూడా శ్రీరెడ్డితో తిట్టించి. గతంలో మనం చూసుకుంటే శ్రీరెడ్డి నేను ఇంకెవరిని తిట్టను, నన్ను క్షమించండి అని చెప్పిన తర్వాత ఆమె సోషల్ మీడియా మొత్తం షీఈస్ ప్రాక్టికలీ లివింగ్ హర్ లైఫ్. ఎక్కడ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరిని తిట్టట్లేదు. ఈసారి వినూత్నంగా అదే పార్టీకి ఒకప్పుడు బ్రాండ్ ఎంచుకున్న శ్రీరెడ్డి ఈరోజు వచ్చి షర్మిల గారిని ఇష్టం వచ్చిన మాటలంది. నేను గతంలో ఒకే ఒక వీడియో చేశాను శ్రీరెడ్డి గురించి. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అంటే సారీ చెప్పింది కదా ఈ అమ్మాయి, సారీ చెప్పిన తర్వాత 10 సార్లు పోలీస్ స్టేషన్లో తిరగడం కంటే యాక్చువల్లీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళ పేరుతో సారీ చెప్పింది. ఆ పార్టీ నుంచి మొదటి సారీ వచ్చింది ఈ అమ్మాయి దగ్గర నుంచే, యాక్చువల్లీ సీరియస్లీ స్పీకింగ్. అప్పుడు నేను మేబీ ఒక కైండ్ హార్ట్తో ఈ అమ్మాయిని కండెమ్ చేసేయచ్చు కదా సార్, ఇన్నిసార్లు సారీ చెప్పింది, ఒక వీడియో చేసింది, సారీ చెప్పింది, మేబీ ఆ వైసీపీలో ఒక పావుగా వాడుకోబట్టి తన అలా బలిపశువు అయిందని చెప్పి నేను చేశాను. దానికి చాలామంది ఖండించారు నన్ను. బట్ ఐ ఫ్రాంక్లీ స్పోక్ మై వ్యూ. అరే ఇలా తప్పు అయిపోయిందని ఒప్పుకుంది కదా, తర్వాత ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం, అది కూడా ఒక స్త్రీని అని చెప్పి నేను ఉద్దేశం చేశాను. తర్వాత ఐ ఫెల్ట్ ఈ అమ్మాయి మారిపోయింది. శ్రీరెడ్డి గారు ఎక్కడా కూడా ఏ విషయంలోనూ ఇంటర్ఫీర్ అవ్వడం మానేశారు అనుకున్నాను. కానీ విచిత్రంగా నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా ఒకే స్వరం మీద ఉంటాను. స్టర్నెస్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఇన్ ది స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఇప్పుడు ఫస్ట్ ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను చూడండి, తర్వాత విల్ గో డీటెయిల్డ్. రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటావు, మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు? పెళ్లిళ్ళు చేసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి? నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి? ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు? మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్ చెత్త. ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు ఏరుకోవడం, ఆ బిస్కెట్లు ఏరుకోవడం, ఓ లోడా లోడా లోడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడ నీ మొఖం చెత్త. అయిపోయింది. తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ చెప్పేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు. ఎవడేం పీకుతాడులే, ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగనన్నకి ప్రతి పాపం అంటగట్టేయాలి, భారతమ్మకి ప్రతి పాపం అంటగట్టేయాలి చెత్త. నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు. కేసులు అంత భయం ఉన్నప్పుడు ఎందుకే చెత్త. పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో? ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు, అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి మళ్ళీ ఇచ్చారు. పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి? ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పడం కాదు, ఎంతసేపు గొడ్డలేసుకుని కొట్టేశారు, చంపేశారు అని అంటున్నావు కదా. మరి అతనికి చంపేసిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత అతను కోసేశారంట, ఆయన మర్మాంగాలు కోసేశారంట. ఎంత కోపం ఉంటే మర్మాంగాలు. ఈ వీడియో పోనీ పాతదాన్ని మనం అజ్యూమ్ చేద్దామంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు వాళ్ళ కొడుకు పెళ్లి గురించి, ఏ జాతికి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పిన దానికి ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఈరోజు భారతీరెడ్డి పేరు గురించి కూడా తీసుకొచ్చేసింది. ఈ వీడియో పాతదా కొత్తదా తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ బూతులు, ఇంత అమ్మన బూతులు అయిన తర్వాత ఖచ్చితంగా స్టర్నెస్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ వైసీపీ వాళ్ళందరూ ఈమెను బ్యాన్ చేయాలి. ఈమెను బ్యాన్ చేయకుండా ఈమెను కూర్చుని షర్మిలాని ఇలాగే తిట్టిస్తూ ఉంటే వీళ్ళు సమర్థిస్తున్నట్టు అని చెప్పి రాష్ట్రంలో ఆల్రెడీ స్వరం వినిపించింది. ఏ రకంగా అండి, నాకు ఒక విషయం అర్థం కాదు. ఏ రకంగా వైఎస్ షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు కాదంటుంది ఈమె? ఇదొక సినాప్సిస్ జనాల్లో వదులుతున్నారు.
బండ బూతులు, ఐ మీన్ బీ ప్లేస్ వినలేకపోయాం మేము. బండ బూతులు, లిటరలీ నోటితో సెక్షువల్ అసాల్ట్ చేసింది ఈరోజు. వర్బల్ సెక్షువల్ అసాల్ట్ జరిగింది షర్మిల గారికి. ఇది అక్కడ ఆగట్లేదు, షర్మిల గారి పైన రోజు పెడతానే ఉంటున్నారు. కానీ శ్రీరెడ్డి లాంటి అబ్యూజివ్ క్యారెక్టర్ని కనుక మళ్ళీ వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంచుకుని ఈరోజు రాష్ట్రంలో ఇంకా మిగిలిన 2.5-3 సంవత్సరాలు బూతులే తిట్టించడం పనిగా పెట్టుకుని తిట్టించి ఇదివరకట్లాగా రాజ్యంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టిద్దాము, మన రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొద్దాం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఇలాంటి బూతులు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఆఖరికి షర్మిలా రెడ్డి గారి పైన సోమోటోగా తీసుకోవాలి, కేసులు ఫైల్ చేయాలి. వాళ్ళు కేసులు ఫైల్ చేసేదాకా తాపీగా కూర్చోకూడదు. కేసులు ఫైల్ చేసి నువ్వు మా పైన కేసులు పెట్టిస్తావని చెప్పి అంటారు చూడండి, నిజంగా పెట్టించాలి వీళ్ళ పైన కేసులు. పెట్టించకపోతే లెఫ్ట్ అండ్ రైట్ తిరిగి ఇష్టం వచ్చినట్టు పెడతారు. వీళ్ళు ఇండియాలోనే ఉన్నారు కదండి, వీళ్ళు ఎక్కడ వేరే దేశంలో లేదు కదా. ఛాలెంజ్ ఇస్తారు పట్టుకో మమ్మల్ని అంటానికి. ఇండియాలోనే ఉండి ఇంకో మహిళలు తిడుతూ ద్వేషిస్తూ దూషిస్తూ పచ్చి కారు కూతలు కూస్తుంటే బీయింగ్ అనదర్ లేడీ నాకే చిరాకు వస్తుంది చూడడానికి. అసలు ఒక లేడీ ఇంకో లేడీకి సపోర్ట్ చేయలేము ఇక్కడ, శ్రీరెడ్డిని జెండర్ బేసిస్ సపోర్ట్ కూడా చేయలేము. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ లిటరలీ ఇలాంటి వాళ్ళ పబ్లిక్ న్యూసెన్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఇంటే, సోషల్ మీడియా అనేది చిన్నపిల్లలందరూ యాక్సెసిబుల్గా ఉంది ఇప్పుడు, ఇంటే ఇంత పచ్చి బూతులు నేర్చుకుని ఇదే రకంగా జీవించాలని చెప్పి వీళ్ళ వెనక వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ చిల్డ్రన్, టీన్స్ ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని ఆపండి. దీని కూటమి ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత. బూతులు ఎక్కడ వినపడకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోండి సార్. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటున్నాయి. బూతులు తిడుతున్నారు. వీళ్ళందరూ మీ రాష్ట్రానికి చెందిన మనుషులే, ఎవరైతే తిట్టించుకోబడ్డారో ఆ రాష్ట్ర పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది. బూతులు ఆపటం, 40 నోటీసులు ఇచ్చి పంపించామంటే మళ్ళీ తిడతారు. సమ్ స్టర్నెస్ యాక్షన్, సమ్ అమెండ్మెంట్ షుడ్ బి డన్. లేకపోతే రోజుకొకళ్ళు కూర్చుని వాక్ స్వాతంత్ర్యం అని చెప్పి దాంట్లో అమ్మ నా బూతులు తిట్టి పిల్లల పెళ్ళిళ్ళ దాకా వెళ్ళిపోయి వాళ్ళ క్యాస్టుల దాకా వెళ్ళిపోయి చాలా లేఖితనంగా ప్రచారాలు చేస్తా ఒక పార్టీ లేడీస్కి వాడుకుంటుంటే మాకేం తెలీదు, మా నోటీస్కి రాలేదని కళ్ళు కప్పు కూర్చుంటే మాత్రం ఇది మంచి ప్రభుత్వం అవ్వదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు బూతులు తిట్టే వాళ్ళ మీద. ఫస్ట్ ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. మీరందరూ కూడా ఈరోజు షర్మిలని తిట్టించింది జగనా లేకపోతే శ్రీరెడ్డి వచ్చేసి భారతిరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పోరాటం చేస్తుందా? ఏమంటారు? మీ ఒపీనియన్స్ గట్టిగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.